దావీదు రాసిన కీర్తనలో దావీదు చెప్పాడు, గాఢాంధకారపు లోయ గురించి చెప్పాడు. దావీదుకి లోయ అనుభవం కొత్త కాదు. దావీదు జీవితంలో నిత్యము దావీదును వెంబడిస్తూ దావీదుని పరిపూర్ణుడిగా మార్చడానికి దేవుడు ప్రతినిత్యం లోయ అనుభవాల్ని దావీదు మీదకి అనుమతించాడు. గుర్తుపెట్టుకోవాలి. లోయలో దేవుడు మనల్ని, మన గ్రోత్ అండ్ మన క్యారెక్టర్ చూస్తాడు, మన ఎదుగుదల, రెండోది మన నడవడిక. ఈ రెండు దేవునికి తృప్తికరంగా ఇస్తే దేవుడు మిమ్మల్ని గొప్ప యుద్ధానికి సిద్ధపరుస్తాడు. ఒకవేళ ఈ రెండిట్లో మనం తేడాగా ప్రవర్తిస్తే ఇంకొంచెం నువ్వు ఎదురు చూడవలసిన అవసరం ఉంది అంటాడు దేవుడు. ఈ రెండు మన జీవితాల్లో ఎప్పుడు కలిగి ఉంటామంటే, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని ఉంది. మీరు అక్కడే నేర్చుకుంటారు లోయలో, నేను దేవుని ఎరిగాను కాబట్టి, అవును దేవుని శక్తిని నేను పొందాను కాబట్టి, ఆయన ప్రభావ మహిమను నేను ఎరిగాను కాబట్టి నేను గొప్ప కార్యాలు చేస్తానని చెప్తాం మనం. అదే పౌలు గారు చెప్తున్నాడు, నన్ను బలపరచు అని అందే. నిన్ను బలపరచడానికి వినాలి, గుర్తుపెట్టుకోవాలి. నిన్ను బలహీనపరచడానికి కాదు, నిన్ను బలపరచడానికి దేవుడు లోయలోకి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే నీతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఏదైనా కావచ్చు, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి బహుశా మీరు బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ మీరు వెళ్తున్న పరిస్థితి అది లోయ అనుభవం కావచ్చు, ఏదైనా కావచ్చు. నిరాశలు, నిస్పృహలు, లేదా మీరు ఊహించని పరిస్థితులు, కష్టాలు, కడగండ్లు, దుఃఖాలు, ప్రార్థనకు జవాబు రాకపోవడం, మీరు అనుకుంటున్న అదే సమస్య అంతకంతకు పెరిగిపోవడం, ఏదైనా కావచ్చు. బహుశా దేవుడు అనుమతి లేకుండా మన జీవితాలలో ఏది జరగదని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అమ్మ వింటున్నారా? చాలాసార్లు మనల్ని చికాకు పెట్టేది ఏంటంటే, ఆ సమస్య ఆడే ఉంటాం, ఇంకా సమస్య మీద ఇంకొక సమస్య తోడవడం, కానీ మన ప్రార్థనకు జవాబు వచ్చినట్టు అసలు ఎంత మాత్రం కనిపించదు. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటి ప్రభువా నా ప్రార్థన వింటలేదంటే దేవుడు అంటాడు, షటప్, ఐఎమ్ వర్కింగ్, నీ కోసం నేను పని చేస్తున్నానని చెప్తాడు. పని జరుగుతుంది, దేవుడు నా పని ఇంకా ముగించలేదు, పని జరుగుతుంది అని చెప్పాలి. వింటున్నారు? ప్రభువా నువ్వు ఇంత శ్రద్ధగా నా కొరకు పని చేస్తున్నావంటే నాకు మామూలుగా నువ్వు ఇవ్వట్లేదు ప్రభువా, నేను అడుగు వాటన్నిటికంటే. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటికంటే అధికంగా. ఏంటది మరి? అడుగు వాటికన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే పెద్దగా, అధికముగా ఇవ్వాలంటే ఎక్కువ పని చేయాలా లేదా? మంచిది కావాలి, వెంటనే కావాలి. బుద్ధి ఉంది మనకి కదా? గుర్తుపెట్టుకోవాలి, పుట్టగొడుగు పెరగడానికి రాత్రే, ఓక్ చెట్టు పెరగడానికి 100 ఏళ్ళు. నువ్వు పుట్టగొడుగా ఓక్ చెట్టా? మనం ఎంత తెలివిగలవాళ్ళం అంటే, ఓక్ చెట్టు ప్రభువా ఈ రాత్రి ప్రభువా, కుదరదు. ఓక్ చెట్టు 100 ఏళ్ళు పట్టిద్ది. దేవుడు ఇచ్చేదానికి అడ్డదారులు ఉండవు, స్ట్రైట్ వే. ఈ లోయ మనకి ఏంటంటే డిఫికల్ట్ టైమ్స్, డార్క్ అంటే కష్టతరమైన సమయాలు, ప్రొద్దుగుంకిన వేళలు, చీకటి సమయాలు, వెరీ లో పాయింట్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్లో, మన జీవితంలో అట్టడుగు స్థాయికి దిగజారిపోయిన అనుభవాలు. ఎందుకంటే ఇవన్నీ టు ట్రైన్, నిన్ను ఆయన తర్ఫీదిస్తాడు, నిన్ను టు రిఫైన్, శుద్ధి చేస్తాడు, టు స్ట్రెంగ్తన్, నీకు బలాన్ని ఇస్తాడు ఆయన. అదే నేను చెప్పాను, నీ నడవడికను ఆయన పరిశోధిస్తాడు. ఇక్కడ అర్థమైందా? దేవుడు ఇలా వాడుకోవడానికి మన జీవితంలో ఆయన లోయను వాడుకుంటాడని గుర్తుపెట్టుకోవాలి. లోయలు మనల్ని పరిపూర్ణులుగా మార్చడానికే కానీ మనలను విడిచిపెట్టడానికి కాదు. మీ జీవితంలో కష్టాలు ఎదురైనాయా, బాధలు ఎదురైనాయా? ఎందుకంటే దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే, బాధలు కాదవి, నిన్ను మలిచే శ్రేష్టమైన అనుభవాలు. బాధల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అలా విడిచిపెడితే ఆయన నమ్ముకోవాల్సిన అవసరం లేదు. నేను శ్రమ నొంది నిండుట నాకు మేలాయను, ఎందుకంటే నీ కట్టడలు నేను నేర్చుకోవడానికి అన్నట్టు. కాబట్టి దేవుడు నిన్ను ఒక గొప్ప పనికి సిద్ధపరిచే స్థలం లోయ. వింటున్నారా? అప్పటిదాకా 20 సంవత్సరాల దాకా అతడు పద్దనరాములో ఉండిపోయాడు యాకోబు. కానీ 20 సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని గొప్ప పని కొరకు వాడుకుంటున్నాడు. ఇశ్రాయేలుగా మారాలంటే అంత తేలిక పని అయ్యే పని కాదు అది. అతన్ని విరగొట్టాడు దేవుడు, నలగొట్టాను, కాలు విరగొట్టాను. అతడు ఇక నుంచి నువ్వేమవుతావు? ఇశ్రాయేలు అవుతావు.